ఎట్టకేలకు కాకినాడలో స్టెల్లా షిప్నకు లైన్ క్లియర్ అయింది. జనవరి 4న బియ్యం లోడుతో పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఈ షిప్ వెళ్లనుంది. రేషన్ బియ్యం నిల్వల ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో 48 రోజులుగా ఈ షిప్ నిలిచిపోయింది. ప్రస్తుతం షిప్ లో నుంచి రేషన్ బియ్యాన్ని దింపేస్తున్నారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న 19,785 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కించాక స్టెల్లా షిప్ ప్రయాణం మొదలు కానుంది. రైట్, ఎట్టకేలకు కాకినాడలో నిలిచిపోయిన స్టెల్లా షిప్నకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. జనవరి 4న ఈ షిప్ బియ్యం లోడుతో పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఈ షిప్ బయలుదేరనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, మొత్తాన్ని చూసుకుంటే స్టెల్లా షిప్నకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం అందుతుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, కాకినాడలో దాదాపు 46 రోజుల నుంచి నిలిచిపోయిన స్టెల్లా షిప్ కు ఎట్టకేలకు మోక్షం కలిగిందని చెప్పాలి. దాదాపుగా బియ్యం లోడ్ కోసం గత నవంబర్ 11న కాకినాడ తీరానికి పనామా దేశానికి చెందిన స్టెల్లానోకు వచ్చింది. అందులో 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేసిన తర్వాత అందులో రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 29వ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడకు వచ్చాయి. స్టెల్లా షిప్ లో ఉన్న రేషన్ బియ్యం నేపథ్యంలో తీవ్ర స్థాయిలో రేషన్ మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేసి సీజ్ ద షిప్ అని పేర్కొన్నారు. అప్పటి నుంచి కూడా స్టెల్లా షిప్ కి సంబంధించి రేషన్ బియ్యం అసలు ఎంత ఉందనే దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీల బృందం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 13,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందని చెప్పి అధికారులు ల్యాబ్ ద్వారా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బియ్యాన్ని ఏదైతే రేషన్ బియ్యం ఉందో దాన్ని అంతా కూడా అన్లోడింగ్ చేసిన తర్వాత షిప్ లో ఇంకా 19,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కించాల్సి ఉన్న నేపథ్యంలో గడిచిన 2 రోజులుగా షిప్ లో ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో దాన్ని 1,300 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని 2 రోజులుగా అన్లోడింగ్ చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాముతో రేషన్ మొత్తం అన్లోడింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి స్టెల్లా షిప్ లోకి మిగిలి ఉన్న దాదాపు 19,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేసిన తర్వాత జనవరి 4వ తారీఖు నుంచి కాకినాడ పోర్టు నుంచి స్టెల్లా షిప్ పశ్చిమ ఆఫ్రికా దేశానికి బయలుదేరింది. వాస్తవానికి స్టెల్లా షిప్ 46 రోజులుగా కాకినాడ పోర్టులో నిలిచిపోవడం తీవ్ర సంచలనం రేపిందని చెప్పాలి. ఓ రకంగా సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే సాంకేతికంగా అటు కస్టమ్స్ అధికారులు కూడా షిప్ ను సీజ్ చేసే అధికారం తమకు లేదని చెప్పేశారు. మరోపక్క పౌర సరఫరా శాఖ కూడా అమరావతిలో అడ్మిరాల్టీ కోర్టుకి వెళ్లాలని భావించినప్పుడు కూడా అక్కడ కూడా కేసు నిలబడే అవకాశం లేకపోవడంతో కాస్త తర్జన భర్జన పడ్డారు. ఈ లోపు షిప్ ను ఇన్ని రోజులుగా నౌకలో కాకినాడ నిలిపేయడంపై బియ్యం ఎగుమతిదారులు కూడా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా మరోపక్క ప్రభుత్వం సంప్రదింపులు చేయడంతో కేసు నుంచి వ్యాపారులు విత్డ్రా అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క అడుగుకు సంబంధించి చిక్కుముళ్ళు వీడిపోయాయి. మరోపక్క సముద్రంలో కూడా గడిచిన 40 రోజులుగా దాదాపు 30 రోజులు సముద్రంలో వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడము, తీవ్రమైన గాలులు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో బియ్యం అన్లోడింగ్ కానీ లోడింగ్ కానీ ఏమాత్రం అనుకూలించలేదు. అయితే గడిచిన 4 రోజులుగా సముద్రంలో వాతావరణం కూడా బాగుండడంతో అన్లోడింగ్ మొత్తం రేషన్ బియ్యం పూర్తయింది. నిన్న ఈ రోజు తెల్లవారుజాముతో దించేసిన బియ్యం మొత్తాన్ని కూడా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గోదాముల్లో నిల్వ చేసింది. ఈ రోజు సాయంత్రం నుంచి మిగిలి ఉన్న బియ్యం లోడింగ్ పనామా నౌకలో లోడింగ్ చేస్తారు. దాదాపు ఇందుకోసం 5-6 రోజుల పైగా సమయం పట్టే వస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే జనవరి 4 నుంచి ఎట్టకేలకు పనామా నౌక పశ్చిమ ఆఫ్రికా దేశానికి బియ్యం లోడింగ్ తో బయలుదేరనుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.